అనంతపురం జిల్లా ఎల్లనూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ టీడీపీ వర్గీయుల మధ్య రాళ్ల దాడులు జరిగాయి. న్యూ ఇయర్ వేడుకల తర్వాత వైసీపీ వర్గీయులు తమపైకి బీర్ సీసాలు విసిరారంటూ టీడీపీ వర్గీయులు ఆందోళనకు దిగారు. ఎస్ఐ రామాంజనేయరెడ్డికి ఫిర్యాదు చేశారు. అటు వైసీపీ వర్గీయులు ధర్నాకు దిగడంతో మరొకసారి ఉద్రిక్తతకు దారితీసింది. ఇరు వర్గాలు రాళ్లతో దాడి చేసుకున్నారు. దాడిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను తాడిపత్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పద్దన జరిగిన కారణము భోగాతి ప్రతాప్ రెడ్డి అతను అనుచరులతో స్టేషన్ దగ్గర నుంచి ర్యాలీగా వచ్చి మా ఇంటి మీద ధర్నా కూర్చొని అంటే మేము పోయి ఏమేమి అడిగిన దానికి అతను దుర్భాషలు మాట్లాడడంతో పూర్తిగా ఆడ జరిగిన గలాటకు ఒకరు తోసుకోవడంలో అంత పూర్తి గలాట జరిగింది. దీనికి ప్రోత్సహించినది అంతా భోగాతి ప్రతాప్ రెడ్డి వైసీపీ వాళ్ళు. రాత్రి కూడా కేక్ కట్ చేయని విషయంలో కూడా రాత్రి కూడా జరిగిన విషయంలో ఎస్ఐకి కూడా చెప్పినాము. ఎస్ఐ వాళ్ళు కూడా స్పందించలేదు దాని గురించి. సిఐ సార్ కూడా ఉన్నాడు. చెప్పినా కూడా వాళ్ళు అన్నారు వెళ్ళిపోతున్నారు. గొడవలు పైపులు అన్నీ ఆల్రెడీ వాళ్ళ స్కెచ్తో ముందు వచ్చి సందులో ఉన్నారు. సందులోంచి రాళ్ళు దగ్గర పెట్టుకొని మా మీదికి విసరడం జరిగింది. మా వల్ల మాకు అందరికీ గాయాలు జరిగాయి. ఇది అంతా ప్రోత్సహించినదంతా భోగాతి ప్రతాప్ రెడ్డి. పద్దన జరిగిన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయిన తర్వాత టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య రాళ్ల దాడులు అదేవిధంగా బీర్ బాటిల్తో దాడి చేశారని చెప్పి టీడీపీ నాయకులు చెప్తున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి రామాంజనేయుల ద్వారా తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ రామాంజనేయులు. అటు టీడీపీ ఇటు వైసీపీ నాయకుల మధ్య ఇద్దరు వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఘర్షణ గల కారణం ఏంటి? ఆశ, ఎల్లనూరులో ఎప్పుడు కూడా ఒకంత ఉద్రిక్తత వాతావరణమే ఉంటుంది. పైగా నిన్న న్యూ ఇయర్ వేడుకలు ముగిసిన తర్వాత వైసీపీ టీడీపీ వర్గీయుల మధ్య రాళ్ల దాడి జరిగింది. తర్వాత ఆ మద్యం సీసాలతో కూడా ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవడం జరిగింది. అయితే వేడుకల సందర్భంగా తమ పైకి రాళ్ల దాడి చేశారంటూ కూడా వైసీపీ వర్గీయులు టీడీపీ వర్గీయుల మీదకి దాడికి పోయారు. దీంతో ఇరు వర్గాల మధ్య పరస్పరము వాగ్వివాదం చోటు చేసుకోవడము, ఆ తర్వాత రాళ్లతో దాడి చేసుకోవడము, ఆ తర్వాత అక్కడే ఉన్నటువంటి మద్యం సీసాల్లో ఒకరి మీద ఒకరు విసురుకోవడము లాంటివి జరిగాయి. అయితే అప్పటికే పోలీసులు అక్కడికి చేరుకోవడంతో ప్రస్తుతం పరస్పరము ఒకరికొకరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారు. రామాంజనేయుల రెడ్డికి రెండు వర్గాలకు సంబంధించిన వాళ్ళు కూడా తమదేమీ తప్పు లేదంటూ వారే తమ పైకి కవింపు చర్యలకు పాల్పడ్డారంటూ కూడా మరి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇరు వర్గాల మీద ప్రస్తుతం ఫిర్యాదులు తీసుకున్న తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మరి కేసులు నమోదు చేస్తామని చెప్పారు. దాదాపు ఈ దాడిలో ఇటువైపున 50 మంది అటువైపున 50 మంది దాడిలో పాల్గొన్నట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే ఎంతమంది మీద కేసు నమోదు చేశారు, ప్రధానంగా ఈ దాడికి గల కారణాలు, నిజంగా ఒకరి మీద ఒకరు కవింపు చర్యలకు పాల్పడ్డారా లేదా అనేది ప్రస్తుతం పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఆశ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రామాంజనేయులు.